ఇక వెరికోస్ వెయిన్స్ నుండి విముక్తి పొందండి. ఎవిస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన KPHPలో గ్రాండ్ ఓపెనింగ్ ఏప్రిల్ 4వ తేదీన. టెక్నాలజీలో వస్తున్న రెవల్యూషన్ అంతా ఇంత కాదు. మనుషులు రెక్కలు ముక్కలు చేసుకుని చేసే పనిని రోబోట్ మెషిన్లు నిమిషాల మీద చేసేస్తున్నాయి. ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఊహించినంత అద్భుతాలు సృష్టిస్తోంది. అలాంటి అద్భుతం ఒకటి ఇప్పుడు చూద్దాం. అమెరికాలో ఓలా కార్ డ్రైవర్ లేకుండా నడిచింది అంటే ఆశ్చర్యపోయాం. కోట్ల రూపాయలు మనవి కాదనుకుంటే చాలు, డ్రైవర్ లేకున్నా కార్లో వెళ్ళిపోవచ్చంటూ భావించాం. అయితే ఓ ఆర్డినరీ మహీంద్రా జీపుని కూడా డ్రైవర్ లేకుండా నడిపేయొచ్చా అంటే ఇండియాలోనా, మహేంద్రా బొలెరోనా, అబ్బే అది కోట్ల రూపాయలతో పని, ఇప్పుడప్పుడే సాధ్యం కాదు అన్న కామెంట్స్కు చెక్ పెట్టి అంత సీను లేదు, అతి తక్కువ ఖర్చుతో కూడా డ్రైవర్ లేకుండా జీపును నడిపేస్తానంటూ ముందుకొచ్చారు సంజీవ్ శర్మ అనే ఓ IIT గ్రాడ్యుయేట్. టెస్ట్లన్నీ పూర్తి చేసుకుని తన ప్రయోగం సక్సెస్ అని అధికారుల చేత అనిపించుకుని ఏ కారైనా తెండి, దాన్ని డ్రైవర్ లేకుండా నడిపించే బాధ్యత నాది అంటూ శాంపుల్గా మహేంద్రా బొలెరో వాహనాన్ని నడిపించి చూపించారు. చూసారుగా డ్రైవర్ లేకుండా నడి బజార్లో మహేంద్రా బొలెరో ఎలా ముందుకు సాగిందో. ఇలా మనిషి లేకుండా కార్ను నడిపించేందుకు ఆ కార్లో సెన్సార్లు, కెమెరాలు, రాడర్ సిస్టమ్, రియల్ టైం డెసిషన్ తీసుకోగల ఓ సెంట్రల్ సిస్టమ్ను ఆ యంగ్ మెన్ సెట్ చేశాడు. కోట్ల రూపాయలు పెడితే కానీ రాదనుకుంటున్న ఆ సిస్టమ్ను అతి తక్కువ ఖర్చుకే ఇచ్చేస్తామంటూ పెద్ద పెద్ద కంపెనీలకు సవాల్ విసిరేస్తున్నారు. టెక్నాలజీని ప్రదర్శిస్తూ ఆయన పోస్ట్ చేసిన వీడియో ఆనంద్ మహీంద్రా సార్ని ఆశ్చర్యంలో ముంచేసింది. ఆ సైంటిస్ట్ను ఆయన ఫుల్లుగా పొగడేశారు. ఈ ఒరవడి చూస్తుంటే అతి త్వరలో ఈ టెక్నాలజీ పెద్ద కార్లతో పాటు చిన్న చితక కార్లలో కూడా ఉండబోతుందన్నట్లు అన్న తీరులో కామెంట్ చేశారు. సో కారు కొనడం ఒక్కటే సమస్య, అది ఉంటే డ్రైవర్ అక్కర్లేకుండా ఎక్కడికి కావాలంటే అక్కడకు ఎంచక్క చెక్కేయచ్చన్నమాట. ఏదేమైనా శర్మాజీ మీకు హ్యాట్స్ ఆఫ్ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.